ఆరెంజ్ ఎకానమీ అనేది సృజనాత్మకత, సంస్కృతి, కళలు, మీడియా మరియు కాంటెంట్ ఆధారంగా ఆదాయం సృష్టించే ఆర్థిక వ్యవస్థ. సరళంగా చెప్పాలంటే ఐడియాలు ప్లస్ కళ ప్లస్ టాలెంట్ ఈజ్ ఈక్వల్ టు డబ్బు. అదే ఆరెంజ్ ఎకానమీ. ఆరెంజ్ ఎకానమీకి చెందిన రంగాలు: టీవీ, సినిమాలు, పాటలు, సంగీతం, చిత్రకళ, డిజైన్, గ్రాఫిక్స్, పుస్తకాలు, కథలు, కవిత్వం, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, పాడ్కాస్ట్స్, డిజిటల్ కాంటెంట్, గేమింగ్, యానిమేషన్, హస్తకళలు, సంప్రదాయ కళలు, నృత్యం, నాటకం, థియేటర్. ఆరెంజ్ రంగం అనేది సృజనాత్మకత, శక్తి, సంస్కృతికి ప్రతీక. అందుకే క్రియేటివ్ రంగాల ఆర్థిక వ్యవస్థను ఆరెంజ్ ఎకానమీ అంటారు. ఆరెంజ్ ఎకానమీ ఉదాహరణలు: ఒక యూట్యూబర్ వీడియోల ద్వారా ఆదాయం పొందడం, ఒక డిజైనర్ లోగో లేదా పోస్టర్ డిజైన్ చేసి సంపాదించడం, ఒక కళాకారుడు తన పెయింటింగ్ అమ్మడం, ఒక సంగీతకారుడు పాటల ద్వారా రాయల్టీ పొందడం. భారత్లో ఆరెంజ్ ఎకానమీ ప్రాధాన్యత: యువతకు కొత్త ఉద్యోగావకాశాలు, సంప్రదాయ కళలకు అంతర్జాతీయ గుర్తింపు, డిజిటల్ ఇండియా వల్ల కాంటెంట్ క్రియేటర్లకు భారీ అవకాశాలు. ఒక మాటలో, ఆలోచనలే ఆస్తులైతే అది ఆరెంజ్ ఎకానమీ.